నంద్యాలలో గత వారం నుండి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పట్టణంలోని పద్మావతి నగర్ మున్సిపల్ ప్రాథమిక పాఠశాల ఆవరణం వర్షపు నీటితో నిండిపోయి విద్యార్థులకు తీవ్ర ఇబ్బందులకు గురిచేయడం జరుగుతున్నది. ఈ విషయాన్ని స్థానిక కౌన్సిలర్, మున్సిపల్ చైర్పర్సన్ మరియు కమిషనర్ దృష్టికి తీసుకురాగా వెంటనే ఆ ప్రాంతంలో నీరు నిల్వలు లేకుండా గ్రావెల్తో లెవెలింగ్ పనులను చేపట్టారు. ఈ పనులను నేడు మున్సిపల్ చైర్పర్సన్ మాబున్నిసా, మున్సిపల్ డిఈ, ఏఈ, స్థానిక కౌన్సిలర్ కాల్వ సరస్వతి, కాల్వ నాగరాజు, వైఎస్ఆర్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి సోమశేఖర్ రెడ్డి పరిశీలించారు. విద్యార్థులకు అన్ని సౌకర్యాలను కల్పించేందుకు చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు. కొద్ది రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న కారణంగా ఇక్కడ మన 13వ వార్డుకు సంబంధించి స్కూల్లో పిల్లలకు గ్రౌండ్ అంతా నీళ్లు నిలవడం జరిగింది. వెంటనే వార్డు కౌన్సిలర్ గారు మా దృష్టికి తీసుకురావడము, అలాగే నిన్న కమిషనర్ గారు, డిఈ, ఏఈ వాళ్ళు గాని వచ్చి దీన్ని చూడడం గాని జరిగింది. వెంటనే మనకు డస్ట్ ఇక్కడ తీపిచ్చి గ్రౌండ్ లో అంతా లెవెల్ చేపించి దాని మీద మళ్ళీ గ్రావెల్ వేస్తామని చెప్పి డిఈ గారు చెప్పడం జరిగింది. ఆ పనులు ఎలా జరుగుతున్నాయో అని చెప్పి వార్డు కౌన్సిలర్స్ మరియు డిఈ, ఏఈ గారితో కలిసి ఈ రోజు రావడం జరిగింది. మొత్తం పరిశీలించడం జరిగింది. ఇంకా పిల్లలకు ఎక్కడ ఇబ్బంది లేకుండా దీని మీద చిన్నపాటి గ్రావెల్ గాని వేపించి గ్రౌండ్ ఫిల్లింగ్ చేసే విధంగా, అలాగే చుట్టుపక్కల గాని అంతా వాతావరణం అనేది బాగాలేదు కాబట్టి పిల్లలు ఎడ్యుకేషన్ పట్ల మనం ఎక్కడ నిర్లక్ష్యం వహించకుండా, అలాగే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళని కానీ మాట్లాడి ఇక్కడ పిల్లలకు అసౌకర్యంగా ఉంది కాబట్టి వీలైనంత త్వరలో కౌన్సిల్ దృష్టికి కానీ తీసుకొచ్చి ఇక్కడ అంతా క్లీన్ చేపిస్తామని చెప్పి పిల్లలకు ఎక్కడ అసౌకర్యంగా కలగకుండా మంచిగా హైజీనిక్ వాతావరణంలో పిల్లలు ఉండే విధంగా చర్యలు అయితే తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.